హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హౌస్ ఆఫ్ ది డిస్టర్బియర్ అనే కొరియన్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. కొరియన్ సినిమాలకి వెబ్ సిరీస్లకు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజే ఉంది. మరి ఓటీటీలో అయితే కొరియన్ కంటెంట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఎన్ని చూసినా ఇంకా మిగిలే ఉన్నాయి అనే అంత కొరియన్ కంటెంట్ వస్తూనే ఉన్నాయి. కొరియన్ డ్రామాకు అంతే ఆడియన్స్ కూడా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కొరియన్ చిత్రాలు ఇష్టపడే వారి కోసం ఇండియాలో ఓటీటీలోకి మరో చిత్రం వచ్చేసింది. హౌస్ ఆఫ్ ది డిస్టర్బియర్ అనే మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇక ఇండెప్త్ స్టోరీలోకి వెళ్తే భర్తను కొడుకుని హత్య చేశారని తప్పుడు అభియోగం నిరూపణ అవటంతో మిహిన్ అనగా యుంజన్ కిమ్ ని 25 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవిస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఆమె తన ఇంటికి వెళ్తుంది. ఆమె భర్త కొడుకు మరణానికి కారణాలేంటో ఆమె కనుక్కునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ పాయింట్ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. సైకాలజికల్ హర్రర్ థ్రిల్లర్ గా ఉత్కంఠ భరితంగా ఈ చిత్రం ఉంటుంది. ఒక్కొక్క సన్నివేశాలు అయితే భావోద్వేగానికి గురి చేస్తాయి. ఆమె భర్త కొడుకు ఎలా చనిపోయాడో తెలుసుకునే సన్నివేశాలు అయితే ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. ఈ చిత్రం అమ్డిక్ పుంగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యూజు కింగ్, కేక్ పాక్ స్టార్, టైక్ యూన్, జాజాయున్, పార్క్ సాంగ్ హున్ ప్రధాన పాత్రలు పోషించారు. రిత్మిక గియన్ జియాన్ ఎంటర్టైనర్ పతాకంపై ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి కిమ్ గెన్ సంగీతం అందించారు. హౌస్ ఆఫ్ ది డిస్టర్బియర్ సినిమా కొరియన్ థియేటర్ లో 2017లో రిలీజ్ అయ్యి సైకాలజిక్ హర్రర్ థ్రిల్లర్ గా వచ్చి పాపులర్ అయ్యింది. రిలీజ్ అయిన 7 ఏళ్లకు ఇండియాలో ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో కొరియన్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీఏ కాబట్టి వీలుంటే వన్ టైం చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.